నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో విచారణలో రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది రోజుకొక మలుపు కూడా జరుగుతోంది ఇప్పుడు కొత్తగా రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆదాన్ అనేటువంటి ఒక కంపెనీ అకౌంట్లో ఉన్నటువంటి 30 కోట్లు అయితే సీజ్ చేశారు ఒక ముఠా సభ్యుడైనటువంటి రాజ్ కసిరెడ్డి 30 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టుకొని ఉన్నాడు అంటే అది కూడా అధికారం పోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత కూడా ఇంకా అకౌంట్లో 30 కోట్ల రూపాయలు ఉందంటే ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగింటుందో మీరే ఒకసారి ఊహించుకోండి మరి అంతిమ లబ్ధిదారుడి దగ్గర ఎన్ని కోట్లు చేరిందో ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఒక్కసారి ఆలోచన చేయండి లిక్కర్ స్కామ్లో 32.85 కోట్ల జప్తు సిట్కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కసిరెడ్డి గుప్పెట్లో ఉండే ఆదాన్ ఖాతాలో 30 కోట్లు ఆదాన్ అనేటువంటి ఒక డిస్టిలరీ కంపెనీని హస్తగతం చేసుకొని వాళ్ళను బెదిరించి భయపెట్టి లాక్కొని ఆ కంపెనీకే ఎక్కువగా మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చి ఆ విధంగా కూడా లాభపడ్డాడు ఈ రాజ్ కసిరెడ్డి లీలా డిస్టిలరీస్ ఖాతాలో 2.85 కోట్లు ఇటీవలే 30 కోట్లు అటాచ్ మొత్తం 62.85 కోట్లు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 62.85 కోట్ల రూపాయలను జప్తు చేశారు జగన్ ప్రభుత్వంలో జరిగిన 3.5 కోట్ల మద్యం కుంభకోణంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది నిందితులు దోచుకున్న 32.85 కోట్ల రూపాయల సొమ్మును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ జప్తు చేసుకుంది ఇందుకు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కూడా ఇచ్చింది ఇంతకు ముందు ఒక 30 కోట్లు ఇప్పుడు ఒక 32 కోట్లు మొత్తం కలిపి 62.85 కోట్ల రూపాయలను అయితే జప్తు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది ఈ స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి A1 గుప్పిట్లో ఉండే ఆదాన్ డిస్టిలరీస్ కు చెందిన 30 కోట్ల రూపాయలను హైదరాబాద్ మాదాపూర్లోని ఒక బ్యాంకులో 2 ఖాతాల్లో దాచారు ఈ సొమ్ము మద్య ముడుపులకు సంబంధించినదిగా ఇప్పటికే గుర్తించినటువంటి సిట్ అధికారులు దాన్ని జప్తు చేశారు ఈ రాజ్ కసిరెడ్డి బినామీ కంపెనీ ఖాతాలోనే 30 కోట్లు ఉంటే ఇక అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో పెట్టుకోలేని మొత్తం హవాలా రూపంలో దేశం కూడా దాటిపోయింది అంటున్నారు మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందో ఊహకందకుండా ఉంది సో విచారణలో రోజుకొక కొత్త విషయం బయటపడుతూనే ఉంది సో వీళ్ళు ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఒకవేళ అధికారం కోల్పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరకకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ విధంగా ఒక డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది దీన్ని జప్తు చేయడానికి కోర్టులో పిటిషన్ వేసేందుకు కేసు దర్యాప్తు అధికారికి రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది మరోవైపు లీలా డిస్టిలరీస్ కు చెందిన 2.85 కోట్ల రూపాయల జప్తునకు సిట్ అనుమతి పొందింది తాజాగా కోర్టు అనుమతి ఇవ్వడంతో లైన్ క్లియర్ అయింది సో కోర్టు అనుమతి ఇవ్వడంతో సో ఇప్పటి వరకు అయితే 62.85 కోట్ల రూపాయలను జప్తు చేశారు మరి రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు ఆ అంతిమ లబ్ధిదారుడు దొరుకుతాడో అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మరి వేచి చూడాల్సిందే సో ఈ కేసుకు సంబంధించి మొత్తం 38 మంది అయితే ఇప్పటికీ అరెస్ట్ అయి ఉన్నారు సో ఇక మిగిలింది ఇద్దరే ఆ ఇద్దరు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు